కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సరస్వతి పుష్కరాలకు ఎంపీ వంశీకృష్ణను ఎందుకు ఆహ్వానించలేదన్నారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందన్నారు కవిత. మంచిర్యాలలో పర్యటించిన ఆమె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు మునీర్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి కవిత ధైర్యం చెప్పారు. మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగింది. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడు అయినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ. మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు చూపించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు, పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్బంధంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతి నేను తెలియజేస్తున్నాను. ఇలానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగింది. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడు అయినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ. మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు చూపించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు, పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్బంధంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతి నేను తెలియజేస్తున్నాను. ఇలానే